నమస్తే అండి. గిన్నె కోళ్ళు మట్టికి అవి తినవో వేరే వాటిని రానివ్వండి. కొద్దిసేపు మట్టికి అన్నిటిని బెదరగొట్టేస్తూ ఉంటాయి. ఏదైనా కోడి లోకుగా దొరికితే మట్టికి గిన్నె కోళ్ళు రాద్ధాంతం చేసేస్తూ ఉంటాయి. ఏదైనా గట్టిగా పొడితే వెళ్ళిపోతాయి, పొడకపోతే మట్టికి అది మళ్ళీ వచ్చేసి చూడండి. ఇవి అన్నింటినీ కదుపుతూ ఉంటాయి. మేత పెట్టేటప్పుడు కొద్దిగా ఇబ్బంది పెట్టినా కానీ మనకి ఎంట్రెక్కలో అలాంటివి బెదురుతున్నాయండి. అదేవిధంగా మన కుక్కలు ఏమైనా వచ్చినా కానీ మనం అలర్ట్ అవ్వడానికి అవకాశం ఉంది. బాగా పెద్దగా శబ్దం చేస్తూ ఉంటాయి. అయితే మేత పెట్టేటప్పుడు మట్టి కొద్దిగా విసిరిచేస్తూ ఉంటాయి. కొంచెం మనం ఏదైనా కొత్త కోళ్ళు తెచ్చినా కానీ అటు నోకు తగిలేస్తాయండి. 2 రోజుల మట్టికి అతను చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి. అంతకుముందు ఈ కోళ్ళని చూసినట్టయితే కనుక కొంతవరకు బెదర, కానీ ఒక్కసారిగా వీటిని ఎప్పుడు చూడని కోళ్ళు అయితే ఒకసారికి రంగు ఇది కొత్త వింత పక్షి అనుకుని అవి బెదిరిపోతూ ఉంటాయి. ఇంకా బెదర కొట్టేస్తూ ఉంటాయి. కొద్దిగా రేపురుకున్నది గట్టిగా పెద్ద పుంజి గట్టిగా కొడితే కనుక అప్పుడు ఆగుతూ ఉంటాయి. లేకపోతే కనుక దాని వెనకాల వెళ్ళిపోయి దాన్ని బెదర కొట్టేస్తూ ఉంటాయి. పోతైతే మరేనండి దాన్ని రెక్కట్టుకుని దాన్ని తలకైనట్టుకుని లాగేస్తూ ఉంటుంది. దాని వెనకాలే పడిపోయి అది ఊడిపోతే కనుక అది గెలిచి గట్టిగా కొడితే కనుక సైలెంట్గా పక్క వెళ్ళిపోతూ ఉంటాయి. మళ్ళీ అది వెనక్కి తిరిగిన తర్వాత మళ్ళీ సైలెంట్గా వచ్చేసి వెనకాల నుంచి వచ్చి పుడిచేస్తూ ఉంటాయి. చాలా టెక్నిక్గా దెబ్బలాడుతూ ఉంటాయి. అందుకే మన పుంజులు అలిసిపోతూ ఉంటాయి. మనం కోళ్ళు పెట్టుకున్నాక పిల్లల కోళ్ళు కూడా ఈ విధంగా కడుపు నిండా మేత పెట్టేసినట్టయితే పిల్లల్ని తీసుకుని దూరంగా వెళ్ళిపోతాయండి. మనం ఎప్పుడైనా సరే పిల్లల కోళ్ళకి మేత ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. మేత ఫుల్గా తినేసినట్టయితే కనుక కోడి అడంగా పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. పిల్లలు కూడా పొట్టలో మేతలేకపోతే అట్లా మనం కోడి దగ్గరికి వేసుకొచ్చేస్తూ ఉంటుందండి. పిల్లల్ని ఏటు పుడుతూ ఉంటాయి పిల్లలు. అందువల్ల కోడి కనుక మనం ఫుల్గా మేత పెట్టేసినట్టయితే కనుక పిల్లల్ని తీసుకుని అడంగా వెళ్ళిపోతూ ఉంటాయి.